హలో, నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 332. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ తీసుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. నేను బాగున్నాను భూమి. నువ్వెలా ఉన్నావు? వేద, ధీర, బాబు అందరూ బాగున్నారా ఇంట్లో అని అడిగింది జెస్సీ. అందరూ బాగున్నారు వదినా అని ప్రతి ఒక్కరి గురించి చెప్పింది భూమి. జె జెస్సీ అందరి గురించి అడిగితేనే అర్థమైంది భూమికి, జెస్సీకి వాళ్ళందరి గురించి తెలుసు అని. ఇక అత్తగారు, బామ్మర్ది, భూమి వచ్చారు అని చెప్పి రిషి ఆల్రెడీ మళ్ళీ పని వాళ్ళని పిలిచి ఇల్లంతా నీట్‌గా సర్దించి, వాళ్ళ కోసం రూమ్స్ కూడా సెపరేట్‌గా క్లీన్ చేయించి, భోజనాలు కూడా ప్రిపేర్ చేయమని చెప్పాడు. ఇక రిషి చెప్పడంతో పని వాళ్ళందరూ రిషి చెప్పిన పనుల్లో బిజీగా ఉంటే, కూతురు కోసం తీసుకువచ్చిన స్వీట్స్, అలాగే కూతురికి ఏవైతే తినిపించాలి అని ఆవిడ ఆశపడ్డారో అవన్నీ ఆవిడ చేసుకొచ్చినవి స్వయంగా జెస్సీకి తినిపిస్తూ ఉంటే, ఎన్నో సంవత్సరాల తర్వాత తల్లి చేతి గోరు ముద్దలు తింటూ ఉంటే కళ్ళల్లోకి నీళ్లు వస్తూ ఉంటాయి. అలాగే అరుణ గారికి కూడా సేమ్ అలాగే జెస్సీలానే ఫీల్ అవుతూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత కూతురికి మళ్ళీ ఇప్పుడు తినిపిస్తున్నారు ఆవిడ. ఒక్కొక్కసారి ఆవిడకి అనిపిస్తూ ఉంటుంది. నేనే నా కూతుర్ని అమ్మ వాళ్ళ దగ్గర వదిలేయకపోతే, ఇప్పుడు నా కూతురు మాకు ఇంత దూరం అయ్యేది కాదు అని అనిపిస్తూ ఉంటుంది ఆవిడకి. ఏదేమైనా అదంతా జరిగిపోయింది. ఇప్పుడు కూతురు, అల్లుడు సంతోషంగా ఉన్నారు. ఆవిడకి మనవరాలో, మనవడో వస్తున్నారు. ఇప్పుడు కూతురు తన కుటుంబంతో చల్లగా ఉంది. అదే చాలు అనుకొని అరుణ గారు రూమ్‌లోకి కోడల్ని, కూతుర్ని తీసుకొని వెళ్ళి, కూతురు కోసం ఆవిడ ఇండియా నుండి తీసుకొచ్చినవన్నీ చూపిస్తూ ఉంటే, ఇక్కడ రిషి, దేవ ఇద్దరూ హాల్‌లో కూర్చొని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు సాయంత్రం వరకు. సార్, భూమి భూమి మెల్లిగా ఫ్రెష్ అయ్యి వచ్చి హాల్‌లో ఒక పక్కగా ఉన్న సోఫాలన్నీ తీయించి వాళ్ళకి చిన్నగా వా తనకు వచ్చినట్టుగా చిన్నగా డెకరేషన్ చేసి, ఒక మంచి చైర్ ఒకటి జెస్సీ కూర్చునే విధంగా వేసి, ముందుగా నీట్‌గా కార్పెట్ పరిచి, దానిపైన అరుణ గారు తీసుకొచ్చిన ఫ్రూట్స్, పిండి వంటలు, స్వీట్స్, గాజులు, కొత్త బట్టలు, అలాగే కొన్ని బొమ్మలు అన్నీ కూడా చాలా నీట్‌గా అరేంజ్ చేస్తూ ఉంటే, రిషి, దేవాకి అర్థమైపోయింది జెస్సీకి చిన్నగా శ్రీమంతం చేస్తున్నారు అని. అలాగే అరుణ గారు కూతుర్ని స్నానం చేసి రమ్మని భూమిని పిలిచి, భూమి చేత జెస్సీకి ఆకుపచ్చ రంగు చీర కట్టిస్తూ ఉంటే, "ఇప్పుడు అదెందుకమ్మా?" అని జెస్సీ అడుగుతూ ఉంటుంది. ఆల్రెడీ సగం విషయం జెస్సీకి అర్థమైపోయి, తనకి కూడా కడుపుతో ఉన్నప్పుడు శ్రీమంతం జరిపించుకోవాలి అన్న కోరిక చాలా బలంగా ఉండేది. కానీ తనకి శ్రీమంతం చేయడానికి ఇక్కడెవరున్నారు? అత్తగారి కుటుంబం లేదు. తల్లిగారి కుటుంబం దూరమున్నారు. నాకెవరు చేస్తారు ఆ ఫంక్షన్ ఇక అని రిషికి కూడా చెప్పలేదు తను. కానీ చెప్తే ఎలా అయినా అతడు ఆమెకు నచ్చినట్టుగా ఆ ఫంక్షన్ ఏర్పాటు చేసేవాడే. కానీ అది తన మనసులోనే దాచుకుంది. కానీ రేపు డెలివరీ అనంగా పుట్టింటి వాళ్ళు వచ్చి ఆమెకు శ్రీమంతం జరిపిస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. జెస్సీకి భూమి నీట్‌గా చీర కట్టి ఆమెను కూర్చోబెట్టి ఆమెకు ఒంటి నిండా బంగారు గాజులు, బంగారు నగలు, చేతికి గాజులు వేసి, జడ వేసి, పూలు పెట్టి అందంగా అలంకరిస్తూ ఉంటుంది జెస్సీని. ఇక్కడ భూమి వెళ్ళిన తర్వాత రుద్ర రూమ్‌లోకి వెళ్ళడంతో వేద కొడుకుకి కొన్ని పాలు పట్టి పైకి తీసుకొని వెళ్తూ ఉంటే, వాడు పడుకున్నాడు కదా! ఇలా ఇవ్వురా నా దగ్గర పడుకోబెట్టుకుంటాను అని కోడల దగ్గర ఉన్న మనవడిని మీనాక్షి గారు తీసుకొని ఆవిడ రూమ్‌లోకి వెళ్లారు. సరే అని వేద లోపలికి వెళ్ళేసరికి రుద్ర బెడ్ మీద పడుకొని చక్కగా కాళ్ళూపుకుంటూ మొబైల్ చూస్తూ ఉంటే, వేద మెల్లిగా పిల్లిలా పాక్కుంటూ రుద్ర మీదకి వెళ్తూ ఉంటే ఆమెను ఒకసారి చూసి అతడు చేతులు పైకి చాచడంతో పూర్తిగా ఆమె అతడి మీద పడుకున్న తర్వాత ఆమె చుట్టుకున్నట్టుగా పట్టుకొని రుద్ర ఫోన్ చూస్తూ ఉంటే అతడి బుగ్గలు గిల్లుతూ బావా అని ప్రేమగా దీర్ఘం తీస్తుంది వేద.
హ్మ్. "బావ ఇటు చూడు నన్ను." "ఏంటే?" అని రుద్ర మొబైల్ పక్కన పెట్టి వేదని చూశాడు. "ఏం లేదు ఊరికే కానీ భూమి అన్నయ్యతో కలిసి ఎక్కడికి వెళ్ళింది? నువ్వు నాకసలు చెప్పలేదు" అని అడిగింది వేద. "రిషి, జెస్సీ దగ్గరికి వెళ్లారు" అని చెప్పాడు రుద్ర. "అవునా? అసలు జెస్సీ ఇంకా డెలివరీ అవ్వలేదా?" అని అడిగింది వేద. "లేదే, మేబీ 2 డేస్‌లో అనుకుంటా డెలివరీ డేట్. అందుకే ఇవాళ భూమిని, ఆంటీని తీసుకొని వెళ్ళాడు దేవ. జెస్సీ డెలివరీ అయ్యాక ఇక్కడికి తీసుకొస్తారనుకుంటా రిషి, జెస్సీ బేబీని. పైగా పెళ్లి కూడా దగ్గరలోనే ఉంది కదా" అని అన్నాడు రుద్ర. అక్కా తమ్ముళ్ళ మధ్యలో ఉన్న గొడవలు తగ్గినట్టేనా మరి అని అడిగింది వేద. వెళ్ళాడు కదా మీ అన్నగాడు. వీళ్ళు వెళ్ళడంతోనే వాళ్ళకి సగం కోపం తగ్గినట్టేలే. జెస్సీ డెలివరీ అయ్యాక ఇక్కడికే వస్తారు. ఇక ఇక్కడ పనులన్నీ అయ్యాక మళ్ళీ వెళ్తారు అని చెప్పాడు రుద్ర. ఓహో! సరేలే, 2 డేస్‌లో డెలివరీ అంటున్నావు కాబట్టి రేపు గానీ, ఎల్లుండి కానీ కాల్ చేసి మాట్లాడతానులే నేను అని వేద ఆవులిస్తూ నిద్ర వస్తుంది నాకు అంది వాళ్ళ బావ ఎద మీద పడుకుంటూ. ఇంకా ఈవినింగే అయ్యింది కదే! ఇప్పుడే పడుకుంటే మళ్ళీ నైట్ నువ్వు పడుకుంటావా? నిద్ర పట్టదు అన్నాడు రుద్ర మరదలి జుట్టు చిన్నగా మసాజ్ చేసినట్టు లాగుతూ. హా! లేకపోతే నైట్ ఏదో నేను పూర్తిగా నిద్రపోయినట్టు. అక్కడ నీ కొడుకు గంట, అరగంటకొకసారి పాలకి, వాడి ఆటకి, వాడిని ఎత్తుకొని తిప్పడానికి, ఒకసారి లేచి ఏడుస్తూ ఉంటే ఇంక నేను ఫుల్‌గా నైట్ ఎప్పుడు నిద్రపోయానంట అంది వేద. ఒసేయ్, మేమందరం వాడిని పట్టుకొని ఆడిస్తేనే నువ్విన్నంటున్నావు అంటే, నువ్వొక్కదానివే వాడిని పట్టుకొని ఉండాలి అంటే ఇంకా ఎన్ని అనేదానివి కదా నా కొడుకుని అన్నాడు రుద్ర. వామ్మో! వాడు నీకన్నా చాలా డేంజర్ బావ. చాలా సతాయిస్తాడు తెలుసా? అసలు వాడు ఎత్తుకోవాలి అంటే మనం ఎత్తుకోవాలి అంతే. లేకపోతే ఎంతలా ఏడుస్తున్నాడో చూస్తున్నావు కదా! అస్సలు ఊపిరాడనివ్వడు. ఆకలైతే కూడా ఒక్క నిమిషం కూడా ఆగట్లేదు. ఎలా చేస్తున్నాడో నువ్వే చూసావు కదా! అని అంది వేద. ఇంకొక 1 మంత్ పోతే ఫుడ్ తింటాడు కదా! ఏదో ఫంక్షన్ ఉందని కూడా చెప్పింది అమ్మ. అన్నప్రాసన అని. అప్పుడు ఫుడ్ తీసుకుంటే అంతలా అల్లరి చేయడులే అని బావ, మరదలు ఇద్దరు చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు. జెస్సీని పూర్తిగా రెడీ చేసేసి భూమి బయటికి వెళ్ళి దేవా సహాయంతో ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్స్ చేస్తూ ఉంటే, "అల్లుడు గారు ఒకసారి లోపలికి రండి" అని పిలిచారు అరుణ గారు. "వస్తున్నానత్తయ్య" అని రిషి లోపలికి వెళ్ళేసరికి జెస్సీ పట్టు చీరలో అందంగా కనిపిస్తూ ఉంటే, ఒక్క నిమిషం ఆమె నుండి చూపు తిప్పుకోలేకపోయాడు ఆర్యన్. "ఇదిగోండి బాబు, మీకు కూడా కొత్త బట్టలు. మీరు కూడా రెడీ అయ్యి వస్తే జెస్సీకి చిన్నగా శ్రీమంతం జరిపిద్దామని అనుకుంటున్నాను." "ఇక్కడ తెలుగు వాళ్ళెవరైనా ఉన్నారా బాబు మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు" అని అడిగారు ఆవిడ. అతడికి తెలియనంత వరకు కొన్ని తెలు అతడికి తెలిసినంత వరకు కొన్ని తెలుగు కుటుంబాలే ఎక్కువగా ఇక్కడ ఉండడం, ఈ లైన్‌లో ఎక్కువగా వాళ్ళే ఉంటారత్తయ్య అని చెప్పాడు రిషి. "సరే బాబు, నేను ముత్తైదువులను పిలుచుకొనొస్తాను. మీరు రెడీ అవ్వండి త్వరగా" అని చెప్పి అరుణ గారు బయటికి వచ్చి, "అమ్మా భూమి, ఈ లైన్‌లో ఎక్కువగా తెలుగువారే ఉన్నారంటమ్మా. కాస్త కుంకుమ తీసుకువెళ్ళి మీ వదిన శ్రీమంతానికి నువ్వే వాళ్ళని ఇన్వైట్ చేయాలి మన ఇంటికి" అని చెప్పడంతో, "వామ్మో! నేనా అత్తయ్య" అని అంది భూమి. "అవును తల్లి. దేవాన్ని కూడా తీసుకువెళ్ళు. ఇద్దరూ వెళ్లి పిలుచుకురండి. ఒక నలుగురు ముత్తైదులైనా ఉండాలి కదా" అని ఆవిడ చెప్పడంతో, "అలాగే అత్తయ్య రండి. దేవగారు అని ఇద్దరు జెస్సీ శ్రీమంతానికి పిలుపులకి వెళ్లారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.